అంటే మీ ప్రతి సినిమాకి ఇది కామన్ అయిపోతుంది కదా, డివైడ్ టాక్ నెగిటివ్ టాక్ అన్నది ప్రతిసారి మన మీరు ప్రొడ్యూస్ చేసిన కుమారి 20F నుంచి అంతకు ముందు తీసిన జగడం కావచ్చు, ప్రతిదానికి ఇది కామన్ అయిపోతుంది. ఏంటనుకుంటారు దానికి రీజన్? మేబీ ఎక్కడికో ప్రేక్షకులకి నాకు అంటే నేను వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది సాధారణ ఏం జరుగుతుందంటే సినిమా అనేది ఇప్పుడు సపోజ్ నేను బాగా గుర్తుండి నాకు శంకరాభరణ ఒకటి, చిరంజీవి గారు విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేసిన సినిమా స్వయం కృషి ఒకటి. నేను కొన్ని మూవీస్ నేను చిన్నప్పుడు మేబీ నేను చిన్నడినా కానీ నాకు ఆ రిజల్ట్ గుర్తుంది, అందరూ ఏం మాట్లాడుకున్నారనే విషయం అనేది. చిన్నప్పుడు నేను సినిమా ఇంట్రెస్ట్ కాబట్టి ఓహో తెలిసిన గురించి ఆ రిజల్ట్స్ సినిమా రిజల్ట్స్ అని గుర్తున్నాయి. సో స్వయం కృషి లాంటి సినిమా ఫస్ట్ డివైడ్ టాక్ వచ్చింది. ఎందుకు టాక్ వస్తుందంటే బీనింగ్ వెళ్ళే ఆడియో చిరంజీవిని ఒక మాస్ హీరో అలా చూడాలి ఎలా చూడాలి అని థియేటర్కి వెళ్తారు. బట్ వన్స్ సినిమా కనెక్ట్ అయిన తర్వాత ఫ్యామిలీస్ రన్ ఇట్ హాజ్ అంటే అది వెరీ బిగ్ హిట్ అప్పుడు నెమ్మదిగా. సో ఫస్ట్ మేబీ సినిమాకి నేను వాళ్ళకి సరిగా క్లూ ఇవ్వట్లేదేమో, లేదా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏదో ఎక్స్పెక్ట్ చేసుకుని వాళ్ళు థియేటర్కి వచ్చినట్టు చేస్తున్నారేమో, వచ్చిన తర్వాత మేబీ వాళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారేమో. సో ఆ తర్వాత దే రియలైజ్ అండ్ తర్వాత హిట్ అవుతున్నాయేమో. బట్ నాకు తెలిసి ఏంటంటే ఆర్య 100%లో రెండు యునానిమస్ వచ్చాయి. అలా ఎక్కడో నాకు ప్రేక్షకులకి మధ్య ఒక చిన్న అంతరం ఉంది. ఆ అంతరం మార్నింగ్ షోతో కొంచెం ప్రాబ్లం అవుతుంది, బట్ తర్వాత సెటిల్ అవుతుంది అంతే. మీరు పజిల్ తగ్గిస్తే అవి యునానిమస్గా వస్తున్నాయి, పజిల్స్ ఎక్కడైతే పెడుతున్నారో అవి డివైడ్ టాక్ వస్తుంది. అది యాక్చువల్లీ నేను పజిల్స్ పెడుతున్నాను అనుకోవట్లేదు, అదేమైపోయిందంటే రైటింగ్ ప్రాసెస్ అయిపోయింది. మేబీ అందులో నేను తప్పించుకోలేకపోతున్నాను, బట్ దిస్ టైమ్ ఐ విల్ ట్రై. నెక్స్ట్ టైం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ అసలు ఇంతకీ ఈ సినిమా గురించి మాట్లాడుకుందామండి. ఇంకా డిసైడ్ కాలేదండి, ఇంకా మామూలు పేపర్లో రాస్తారు కదా చర్చల దశలో ఉన్నాయని. అదే నా మాట కూడా. ప్రాబ్లం అంటే మామిడితో ప్రాబ్లం ఏంటంటే నైట్ 2 o'clock అని వెయిట్ చేస్తుంటుంది, నైట్ 2 అయినా 3 అయినా వెయిట్ చేస్తుంటుంది, ఏ టైమైనా కాల్ చేస్తుంటుంది. సో అదొక ప్రాబ్లం.